జనసేన పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక ట్వీట్ కనిపించింది. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సాయంత్రం 4:30 రాజధాని ప్రాంతం శాఖమూరులోని అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతివనంలో అమరజీవికి నివాళులు అర్పిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు అని. సరే, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. నేను హైదరాబాద్లోనే ఉండరు కదా. సరే, మరి ఈ ట్వీట్ చూస్తే స్పెసిఫిక్గా ఏమైనా పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి రోజు ఏమైనా ప్రత్యేకమైన రోజా అంటే లేదు, కాదు. మరెందుకు నివాళులు అర్పించకు వెళ్తూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా అంటే ఏమో, పక్కన తెలంగాణ వాళ్ళకు తెలంగాణ భావం ఎక్కువ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్ర భావన కనుక ఎక్కువైపోవాలి కదా అని చెప్పి ఆంధ్ర భావన ప్రజలకు ఎక్కువైపోవాలనే ఉద్దేశంతో ఈయన వెళ్ళి నివాళి అర్పిస్తున్నాడా తెలియదు. అంటే ఏంటి స్పెషల్ అకేషన్ ఏంటి అని. నిన్ననే తెలంగాణలో అన్నారు, తెలంగాణ వాళ్ళకు ప్రాంతీయవాదం పెరిగిపోయింది, చివరికి ఆ గీతాన్ని ఈ గీతాన్ని దేశభక్తి గీతాన్ని ఆయన పాడేటట్లు లేరు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలో పెట్టే ఫ్రంట్ పేజీలో ప్రాంతీయవాదం అంటే అది ఉగ్రవాదం అని, ప్రాంతీయవాదం పెరిగిపోతే ప్రాంతీయవాదం కూడా ఒక ఉగ్రవాదం లాంటిది అని చెప్పి హెడ్డింగ్లో పెట్టారు వాళ్ళు కూడా. మరి ఈరోజు కేటీఆర్ గారు కూడా అన్నారు, ప్రాంతీయవాదం పెరిగితే ఉగ్రవాదం ఏంటి మాటలన్నీ. మరి పొట్టి శ్రీరాములు గారు ఎవరు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అని చెప్పి ఆయన ప్రాణత్యాగం చేశారు కదా, మరి ఆయన ప్రాంతీయవాదం కాదా అది అని చెప్పి కేటీఆర్ గారు కూడా ప్రశ్నించారు. వ్యాలిడ్ ప్రశ్నే. మరి నిన్న ప్రాంతీయవాదం మీద అంత పెద్ద లెక్చర్లు దంచి ఈరోజు మళ్ళీ పొట్టి శ్రీరాములు గారి దగ్గరికి ఎందుకు నివాళులు అర్పించాలనుకుంటున్నారు? అదేదో సినిమాలో ఉంటుంది, సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఈయన చర్యలన్నీ ఊహాతీతము ఏదో అంటారు కదా. ఈయన కూడా అటువంటివే. ఒక స్పెషల్ అకేషన్ ఏంటో తెలియదు, ఎందుకు పోతున్నారో తెలియదు. నిన్న ప్రాంతీయవాదం మీద అంత పెద్ద లెక్చర్లు దంచి ఈరోజు మళ్ళీ ఆయన పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పించేది ఏందో మళ్ళీ మీడియాతో మాట్లాడి అక్కడేం మాట్లాడతారో తెలియదు. హైదరాబాద్లోకి వచ్చి ఏదో మాట్లాడింది. ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ అదే టైం నేను 4:30కు మాట్లాడారంట, ఈరోజు సాయంత్రం 4:30కే మాట్లాడతారంట. ఏంటో మొత్తం మీద తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన తతరతర అయిపోతున్నట్లున్నది. ఈయన కూడా అరే నేనేం కాలేకపోతే నాకేం కాలే అని చెప్పి జనాలను తిట్టాలో తెలియట్లే, ఎవరినేమనాలో తెలియట్లే, అంత తతరతర అయిపోతున్నట్టున్నారు ఈయన. ఏందో మరి ఈరోజు ఏం మాట్లాడతారో చూడాలి.